మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉద్యమాలకు వడ్డ మానుకొండ గడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఎంతో తమ ప్రాణాల సైతం ఎదురొడ్డి తెలంగాణ సాధించుకోవడంలో మానుకోట వీరుల సాహసం అంతా గొప్ప అని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం మాకు చేసింది ఏమి లేదని చెప్పుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మాత్రం మారటని చెప్పేసి ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులకి హామీలు ఇస్తున్నారు. కూడా ఆ హామీలు నీటి మీద రాతరాగానే నిలిచాయని చెప్పేసి ఉద్యమకారులు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వాలు మారినాయి. గత ప్రభుత్వంలో మాకు చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వంలో తెలంగాణ సంబంధించిన ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళకి తగినటువంటి గుర్తింపు లభిస్తుందని చెప్పేసి ఆశపడ్డ ఉద్యమకారులకు మాత్రం చేదు అనుభవం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ మాత్రం కొంతమంది ఉద్యమకారులు ఈరోజు ఒకరోజు దీక్షల పద్ధతి పోయారు. అసలు ఏంటి మరి ఎందుకు దీక్షలు చేస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటలు అడిగి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అసలు ఏంటి పరిస్థితి? ఉద్యమకారులుగా ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్నో ఉద్యమాలు చేశారు, ప్రాణాలు సైతం ఎదురొడ్డి చేశారు. అయినా కూడా నీటి మీద వాటలే ఉన్నాయి కానీ ఎవరు కూడా పట్టించుకోవాలి. ఎందుకు అసలు పరిస్థితి వచ్చింది? ఎందుకు దీక్ష చేయబోతున్నారు మీరు? తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం ఉద్యమం స్టార్ట్ అయింది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటికీ ఉద్యమకారులకు మాత్రం గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మరి ఉద్యమకారులకు గుర్తించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి మేనిఫెస్టో 2023 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గదుల స్థలం, అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పి 6వ గ్యారంటీని మరి చేయడం జరిగింది. మరి ఆ గ్యారంటీని అమలు చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చిమ్మ సీనన్న గారి నాయకత్వంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కూడా ఇలా పెద్ద ఎత్తున శాంతియుత దీక్షలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి మరి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చకపోతే మరి దశల వారీగా మరి రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఖచ్చితంగా మేము ఉద్యమకారులు అందరం కూడా ఐక్యంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కుతున్నాను. అసలు ప్రభుత్వాలు మారినా కూడా తమ బతుకులు మాటలు చెప్పి చూస్తున్నారు కదా, అసలు మారుతున్నాయి. అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఇప్పటి వరకల్లా ఎలాంటి పరిస్థితి ఎలాంటి లబ్ధి కూడా జరగలేదు. వాస్తవానికి తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి 2001లో కేసీఆర్ రాకముందే మేము కుల సంఘాల నుంచి ఉద్యమం చేయడం జరిగింది. కుల సంఘాల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగతోటి ఉద్యమాలు చేసి తెలంగాణలో మేము తిరగబడ్డప్పుడు అదేవిధంగా కేసీఆర్ గారు రావడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత జేఏసీలు ఏర్పడడం జరిగింది. జేఏసీలలో భాగంగా కూడా మేము జేఏసీలలో సోనియా గాంధీకి తలగూరు పెట్టి శవయాత్ర చేసి సావుటప్పు కొట్టడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ కోసం ఆ రోజు పోరాటం చేస్తున్నప్పుడు ఎంతో అవహేళన చేశారు. అయినా తెలంగాణ కోసం ఎన్నో కార్యక్రమాలు చెప్తే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దళితుల సీఎం జాతరలు చేయలేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను, ఉద్యోగులను, విద్యార్థులను విస్మరించి రకరకాల ఇబ్బందులు పెట్టిండు. ఇప్పుడు అదేవిధంగా ఆయన చెప్పిన హామీలలో నిధులు నియామకాలు నీరు అనేది ఒక నీరు తీసుకొచ్చి తెలంగాణ అప్రపాలు చేసిండు, అడుగున దొక్కిండు. అదేవిధంగా ఇప్పుడు ఉద్యమకారులను ఏమి చేయకుండా మోసం చేసి మలిదశ కూడా మేము అడగటం జరిగింది. అందులో భాగంగానే సీమ శ్రీనివాస్ గారు 2018 నుంచి ఈ రోజు వరకు నేటి కూడా దశల వారీగా మాట్లాడడం జరుగుతుంది. మన ప్రచారంలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారుల పోరం అడగటం జరిగింది. అయ్యా గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మరి మీరేం చేస్తారని రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. అడిగితే అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చిండు. ఆ మాటలో భాగంగానే 250 గదుల జాగా, అదే ఏజ్ అయిన వాళ్ళకి 25,000 పింఛను అదే ఇస్తానని ఇవన్నీ హామీలు ఇచ్చి మేము కమిటీ వేసి కమిటీలో భాగంగా మిమ్మల్ని ఉద్యమకారులకు గుర్తిస్తానని మాట ఇచ్చిండు. ఆ మాట నిలబెట్టుకోవాలనే ఈ ఉద్దేశంతో ఇప్పుడు మేము ఈ దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. ఈ దశల వారీగా జరుగుతుంది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అయిన బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను అడ్డగట్టి గతంలో ఓడగొట్టడం జరిగింది. అదే అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ ని గెలిపేయడం జరిగింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని ఆ మాట ప్రకారంగా మమ్మల్ని ఆదుకోవాలి, మమ్మల్ని ఆదరించాలి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులో భాగంగా మాకు నిధులు, సాంఘిక సంక్షేమ నిధులు 20% ఇస్తున్నారు కాబట్టి అవి సమకూర్చాలనే ఉద్దేశంతో దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షలో భాగంగా రేపు ఈ ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వం గతంలో సావుటప్పు శవయాత్ర ఎట్లా చేసినామో అదే పరిస్థితి, ధర్నాలు, రాష్ట్ర రోకలు కూడా రాష్ట్ర పిలుపు ఏది ఇస్తే దానికి మేము సిద్ధంగా ఉండి చేస్తామని ఈ జిల్లా వాసిగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చెప్పండి అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఉద్యమకాల పరిస్థితులు ముందుగా సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు
ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం కారణం రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ గారు ఎంచుకోవడం జరిగింది. సీమ శ్రీనివాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒకరోజు రిలే శాంతియుత నిరాహార దీక్షలు చేపట్టడం కోసం జరిగింది. కాబట్టి ఈ గత ప్రభుత్వం మనకు చేసిన ఉద్యమకారులకు చేసిన మోసాలను మళ్ళీ గవర్నమెంట్ చేయొద్దని 2018 నుంచి స్టార్ట్ చేసిన ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనే ఒక ఫోరాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వానికి మేనిఫెస్టో ముందే కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల భాగంగానే ఈ మనకు ఉద్యమకారులకు 15,000 పెన్షను, 250 గజాల స్థలము, 10,000 కోట్లతోటి ఒక మన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఉద్యమకారులకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఒక దాంట్లో ఏర్పాటు చేసిండు. దాంట్లో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులు మొత్తం 6 గ్యారెంటీలకు ఎప్పుడైతే ప్రకటించిండో అందరు కాంగ్రెస్ గవర్నమెంట్ ను ఈ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మొత్తం ఉద్యమకారులందరూ గత 23 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులు కూడా ఇక కేసీఆర్ మాటలు నమ్మలేని స్టేజిలో ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఉద్యమకారులకు వాళ్ళు ఏదైతే ప్రపోజల్ చేసిరో 250 గజ స్థలం, తర్వాత 10,000 కోట్లతోటి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, పెన్షన్ ఒకటి నెలకు 15,000 ఉద్యమకాలను గుర్తించి వాళ్ళకి బస్ పాసులు అయితే ట్రైన్ పాసులు అయితే ఇచ్చి అన్ని విధాలల్లా మన ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్ల చైర్మన్లు కానీ ఏదైతే ఉన్నాయో దాంట్లో వీళ్ళకు ఉద్యమకారులకు ముందు ప్రియారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, గతంలో ఉద్యమకారులు ఎన్ని విధాలు నష్టపోయారు. గత ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉద్యమకారులకు హామీలు ఇచ్చారు, మరి హామీలు నెరవేర్తే ఉందా సబబుగా? ఆ హామీలు మాత్రం శూన్యమే. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఫలితం కూడా శూన్యమే. ఇప్పుడు గతంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది కానీ అమలు చేయలేదు. దానికి ఎందుకు అమలు చేయాలంటే వాళ్ళు మాటలు చెప్తారు కానీ తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళకు ఏది చేయాలి వాళ్ళు చేస్తలేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు రోడ్ల మీద వచ్చి అయ్యా మా బతుకు ఇట్లా అయిపోయింది, మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం, మేము అయ్యా మాకు చూడండి అంటే ఆ గతం కూడా బీఆర్ఎస్ కూడా అట్లా ఏం చేసింది. ఇప్పుడు ఈసారి కూడా కాంగ్రెస్ 15-16 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి, అయినా కూడా మా వైపు అసలు చూస్తలేరు. మా తెలంగాణ ఉద్యమకారు వీళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మా డిమాండ్ ఏంటంటే, ఇవాళ ఇక్కడ కూర్చున్నాం అంటే ఇక్కడ కూర్చున్నాం కారణం ఏంటంటే మాకు ఇచ్చిన హామీలు మీరు దానికి న్యాయం చేయండి. ఉద్యమకారులకు న్యాయం చేసి 25,000 పింఛను, 250 గజాలు జాగా ఇచ్చి వాళ్లకు గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్లకు ఆదుకోండి. అది మేము ఇక్కడ కూర్చొని ఇవాళ ఒక్కరోజు దీక్షలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి సార్ కి డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే మనకు తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ కూర్చున్న కాబట్టి మా డిమాండ్ కి మీరు చేసి మాకు అందరికి సహకారం చేయండి. ఎందుకంటే మేము జైళ్ళ పాలైనాం, రోడ్ల పాలైనాం. ఎందుకంటే ఇటు అటు చేసినాం, ఉద్యమాలు చేసినాం, మా బతుకు రోడ్ల పాలైంది. అందుకోసం దయచేసి మా గవర్నమెంట్ కి ఒకటే చెప్తాను, మా డిమాండ్ మాకు నెరవేర్చేయండి. జై తెలంగాణ. మీరు చెప్పండి అసలు ఏదో ప్రభుత్వం ఏ విధంగా చూసుకోవచ్చు మనం? ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే ముఖ్యమైన విషయము, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఆ ప్రభుత్వ నాయకులు అయితేంది, ఆ ప్రభుత్వ అధికారి అయితేంది, ఆ రోజు గద్దెనెక్కినటువంటి కేసీఆర్ అయితేంది అన్ని మర్చిపోయాడు. మేము ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమైందంటే, ఈనాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే ముందు ఉద్యమకారులకు మేము ఫ్రీడమ్ ఫైటర్స్ గా గుర్తిస్తామని చెప్పి వారికి 6 హామీలతోటి ముందుకొచ్చింది. ఆ 6 హామీలలో ముఖ్యమైనటువంటిది ఉద్యమకారులకు మేము వాళ్లకు పెన్షన్ ఇస్తామని, అదేవిధంగా వాళ్ళకి 250 గజాల స్థలం ఇస్తామని, అదేవిధంగా మేము
వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఫ్రీడమ్ ఫైటర్స్ లెక్క మేము గుర్తిస్తామని చెప్పి ఏ హామీ అయితే ఇచ్చిందో ముఖ్యమైనటువంటి ఆ హామీని ఈనాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. ఇది గనక సఫలం కాకపోతే ఈ ఉద్యమాలు ఇంకా ఎక్కువైతాయి, వాడక మళ్ళా వస్తాయి. ఆ రోజు ప్రజా సంఘాలు అయితేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, ఫ్రీడమ్ ఫైటర్స్ అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, అది విద్యార్థి సంఘాలు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో ఒక గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఉద్యమకారులను మర్చిపోయింది. ఈనాడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా సరే ఉద్యమకారులను గుర్తించి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని గౌరవించాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, కొంతకాలంగా తెలంగాణ చేశారు, మీ మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన మాటలు అసలు ఏ విధంగా ఉన్నాయి? అసలు మా అయ్యా 69 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు తెలంగాణ కోసానికి కొట్టాడు పడైపోయిన జైళ్ళ పాలైన, కేసుల పాలైన, అటెండ్ మట్ట కేసులైన, మా మీద కేసులైనాయి. అయినా మాకు తెలంగాణ పెంచిన కేసీఆర్ ఏమన్నాడు, అయ్యా తప్పకంటే నువ్వు 25 ఉద్యోగం ఇస్తా, మీకు 250 గజాలు ఇస్తా, మీకు అన్ని విలేకరులకు, ఈ పత్రిక విలేకరులకు, మీడియాకు అందరికి మీకు ఉద్యోగాలు ఇస్తా, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా, బొగ్గుబాయి మన బయ్యార కంపెనీ ఇస్తా. ప్రధానంగా మీ డిమాండ్ ఏంది? మాకు ఉద్యోగాలు 25 పెన్షన్ కావాలి, 250 గజాలు కావాలి, మాకు ముసలి పిల్లగాళ్ళకు జాబులు దొరకాలి, అన్నిటికీ మాకు మాట అనుకున్న మాట ప్రకారం నిలబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొందరికైతే 10 సంవత్సరాలుగా అంటే ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు సైతం ఎదురొడ్డి పోరాడినటువంటి ఉద్యమకారులకి ప్రభుత్వం ఇచ్చిన తగిన గుర్తింపులు అని చెప్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మమ్మల్ని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మకి హామీలు నీటి మీద వ్రాతలుగా ఉన్నాయి. కనీసం మాకు పెన్షన్ అనేది కావాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఆ జీవితాలు చక్కగా ఉండాలి, మాకు తగిన గౌరవం దక్కాలని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉద్యమకారులంతా కలిసి ఇక్కడ నిరసన దీక్షలు దిగారు. ఒకవేళ ప్రభుత్వం పట్టించకపోతే ముందు కూడా మా కార్యాచరణ వేరే విధంగా ఉంటుంది. ముందు కూడా భారీ ఎత్తున నిరసనలు ఆందోళన కార్యక్రమం నిరసన చెప్పి ఉద్యమకాలు చెప్తున్న పరిస్థితి ఉంది.